సినిమా అమ్హారిక. వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ యుద్ధమే జరగబోతోందా? స్టార్ హీరోస్ అందరూ మూకమ్మూడిగా పలకరించనున్నారా? మోస్ట్ అవైటెడ్ మూవీస్ తో అభిమానులు థియేటర్స్ లో పండగ చేసుకోనున్నారా? అసలు 2026లో రానున్న ఆ సినిమాలేంటి? వీటిలో మొదటిగా సంక్రాంతికి మెగాస్టార్ అనిల్ మన శంకర్ వరప్రసాద్ గారు ఇప్పటికే కర్చీఫ్ వేయగా నేను అప్పుడే వస్తానంటూ ది రాజాసాబ్ పై లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చాడు డార్లింగ్. ఇక మార్చిలో నాని పారడైజ్, రామ్ చరణ్ పెద్ది సినిమాలు పోటీ పడ్డానికి రంగం సిద్ధం చేసుకుంటుండగా 2 నెలల గ్యాప్ అంటే మిడ్ సమ్మర్ లో మళ్లీ ఫౌజీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒక రకంగా ఇంత తక్కువ గ్యాప్ లో ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్నాడంటే బాక్స్ ఆఫీస్ కి పండగే. ఇక మేము సమ్మర్ సీజన్ లోనే సత్తా చాటుతామంటూ హడావుడి చేస్తున్నారు డ్రాగన్ టీమ్. హైలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ ఫైనల్ అయిపోయిందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు కూడా. ఇక వెంకీ త్రివిక్రమ్ల వెంకటరమణ కూడా ఆల్మోస్ట్ సమ్మర్ లోనే టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి త్వరగా గుమ్మడికాయ కొట్టేయాలి మరి. గోపీచంద్, చిరు, బాబీ, నాగ్, కార్తిక్ ల 100 వెంచర్ కూడా 2026 లో వచ్చే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. కాకపోతే ఏవి ఏ ప్లేస్ తీసుకుంటాయో చూడాలి. అంటే ఓవరాల్ గా పెద్ద హీరోల సినిమాలు దాదాపు 7-8 పక్కా. ఇక టైర్ 2 హీరోలుగా చెప్పుకునే మీడియం రేంజ్ స్టార్స్ చేయబోయే సినిమాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అంటే ఎలా లేదన్నా ప్రతి నెల 2 నెలల గ్యాప్ లోనే వస్తే భారీ సినిమాలు లేదంటే చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయన్నమాట. మొత్తానికి 2025 కాస్త సైలెంట్ గా ఉన్నా 2026లో మాత్రం భారీ సినిమాలు థియేటర్స్ లో దుమ్ము రేపడానికి ఇప్పటి నుండే సిద్ధమవడం ఇండస్ట్రీకి మంచి బూస్టప్ అనే చెప్పాలి. విషయం వీక్ కానీ పబ్లిసిటీ పీక్. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే ట్రెండ్. సినిమాలో సత్తా లేకున్నా సాలిడ్ ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్న మేకర్స్ చివరికి కలెక్షన్స్ చూసి కళ్ళు తేలేయాల్సిన పరిస్థితి. దీంతో ప్రమోషన్స్ తర్వాత ముందు కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి గురు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. ఫస్ట్ లుక్ అదిరిపోయింది, పోస్టర్ పిచ్చెక్కించేసింది. ఇక టీజర్ ట్రైలర్లు చెప్పే పనే లేదు. ఇలా సినిమాపై బీభత్సమైన హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. కానీ రిలీజ్ అయ్యాక కనిపిస్తున్న సీన్ వేరు. రిలీజ్ కి ముందు ఊదరగొడుతున్న సినిమాలు వచ్చాక కలెక్షన్స్ కొట్టలేక కళ్ళు తేలేస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాల నుండి ప్రాంతీయ సినిమాల దాకా అన్నింటా ఇంతే. గతంలో మూవీ ఓపెనింగ్, ఆడియో రిలీజ్ కుదిరితే ఒక ప్రెస్ మీట్. కానీ ఇప్పుడు సినిమా మొదలవక ముందే ప్రమోషన్స్ మొదలైపోతున్నాయి. ప్రీ లుక్, ఫస్ట్ లుక్, ఆన్బోర్డ్ పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్, సింగిల్స్, ట్రైలర్స్, ఆకర్షించే కాంటెస్ట్లు, కాలేజీలకు విజిట్లు, ఇబ్బడి ముబ్బడిగా ఇంటర్వ్యూలు, ఇక అట్టహాసంగా జరిపే ప్రీ రిలీజ్ ఈవెంట్లు. అయితే ఇలా హైప్ పెంచేస్తున్న మేకర్స్ కంటెంట్ పై ఎలాంటి హోప్ ఇవ్వని పరిస్థితి. శక్తి నుండి కన్నప్ప దాకా అందరూ అంతే. ఇక టాప్ హీరోల సినిమాల నుంచి మిడ్ రేంజ్ హీరోల సినిమాల వరకు అన్నిటికీ షో స్టార్ట్ అవ్వడమే ఆలస్యం. అబ్బో బ్రహ్మాండం బద్దలైపోయింది అంటూ కట్టర్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా లైవ్ అప్డేట్స్ ఇచ్చేయడం మరీ ఎక్కువైంది. కనీసం ఇక నుండైనా మేకర్స్ ప్రమోషన్స్ తో పిచ్చెక్కించకుండా కంటెంట్ పై ఫోకస్ చేస్తే మంచిది. చూడాలి ఈ ట్రెండ్ ముందు ముందు ఎటువైపు దారితీస్తుందో. ఖాన్ 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 ఇండియన్ సినిమా అంటే చాలు అయితే సల్మాన్ ఖాన్, లేదంటే షారుఖ్ ఖాన్, కాదంటే ఆమిర్ ఖాన్, ఇలా ఖాన్ సాబ్ల చుట్టే తిరిగేది ఒకప్పుడు. అయితే కాలం మారిపోయింది. ఖాన్లని కాదంటూ దూసుకొస్తున్నాడు ఈ కపూర్. ఇక ఈ కపూర్ కి ధీటుగా మన టాలీవుడ్ బాబులు కూడా రేసులో ఉండడం ఇక్కడ విశేషం. షారుఖ్, సల్మాన్, ఆమిర్. బాలీవుడ్ ని ఒంటి చేత్తో ఏలిన అమితాబ్ శకం ముగుస్తుండటంతో నెక్స్ట్ ఎవరా అని చూస్తోన్న హిందీ సినిమాకి దిక్ సూచిలా కనిపించారు ఈ ముగ్గురు ఖాన్లు. మైనే ప్యార్ కియాతో సల్మాన్ దూసుకొస్తే కయామత్ సే కయామత్ తో పాతుకుపోయాడు ఆమిర్. ఇక బాజీగర్, డర్ అంటూ తనదైన మార్క్ ని వేశాడు షారుఖ్. అక్కడి నుండి ఈ ముగ్గురు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ కలెక్షన్స్ ని షేర్ చేసుకోవడమే కానీ మరో హీరోకి ప్లేస్ ఇవ్వని పరిస్థితి. జాన్ అబ్రహం, షాహిద్, హృతిక్, వివేక్, సైఫ్, అజయ్ ఇలా ఎంతమంది వచ్చినా ఖాన్ల చరిష్మా ముందు నిలబడని వాళ్లే. అయితే ట్రెండ్ మారింది. సినిమా బ్యారియర్స్ తెంచుకోవడంతో పాటు ఖాన్లు వరుస సక్సెస్లు కంటిన్యూ చేయకపోవడంతో రణ్బీర్ కపూర్, రణ్వీర్ సింగ్, వికీ కౌశల్ లాంటి స్టార్స్ ఇప్పుడు టాప్ ప్లేస్ పై కన్నేశారు. అయితే వీరిలో ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎవరా అని చూస్తే కనిపించేది రణ్బీర్ కపూర్ ఒక్కడే. రణ్బీర్ కపూర్ ప్రెజెంట్ లైనప్ చూస్తే ధూమ్ 4, లవ్ అండ్ వార్, రామాయణం,
యానిమల్ పార్క్ లాంటి భారీ చిత్రాలతో టాప్ లీగ్లో ఉన్నాడు. వీటిలో ఏ 2 సూపర్ హిట్ అయినా రణ్బీర్ కపూర్ మిగతా వాళ్ళకి అందడు అన్నది నిజం. ఇక రణ్బీర్, వికీ కౌశల్ లాంటి హీరోలకు సౌత్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, మహేష్ లాంటి స్టార్స్ తో గట్టి పోటీనే కనిపిస్తోంది. చూడాలి మరి ఇండియన్ ఇండస్ట్రీపై ఏ హీరో జెండా పాతుతాడో. సినిమా వదిలితే అట్టా ఇట్టా కాదు, మినిమం హాలీవుడ్ రేంజ్ అంటున్నారు మన స్టార్స్. అవును, ఇప్పటికే మహేష్ బాబు, బన్నీలు తమ సినిమాలకి హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు రెడీ అయితే, తాజాగా నేను ఆ జాబితాలోకే చేరుతానంటూ ఇదిగో ఇలా హడావిడి చేస్తున్నాడట మన న్యాచురల్ స్టార్. టార్గెట్ పై సాలిడ్ గా కాన్సంట్రేట్ చేస్తున్నారు మన టాలీవుడ్ స్టార్స్. అందులో భాగంగానే అది ఇది ఎందుకంటూ ఏకంగా హాలీవుడ్ టచ్ ఇస్తూ సినిమాలని మరింత రేంజ్ లో పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే SSMB 29 కోసం జక్కన్న అవతార్ డైరెక్టర్ జేమ్స్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ చేస్తే, అల్లు అర్జున్ అట్లీ కాంబో ఏకంగా వార్నర్ బ్రదర్స్ తో రిలీజ్ ప్లాన్ చేస్తోంది. ఇక వీరేనా నాకు సాలిడ్ కలెక్షన్స్ కావాలంటున్నాడు నాని. రీసెంట్ గా హిట్ 3 తో సక్సెస్ చూసిన ఈ లోకల్ బాయ్ కాన్సంట్రేషన్ అంతా ప్యాడెస్ పైనే పెట్టేశాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లిమ్స్, నాని లుక్స్ తో అంచనాలు ఓ రేంజ్ లో పెంచేసుకోగా, దానికి మరింత బజ్ యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ది ప్యారడైజ్ టీమ్ హాలీవుడ్ లో కొలాబరేషన్ కోసం చర్చలు జరుపుతున్నారని టాక్. ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు ప్లాన్ మార్చి పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయబోతున్నారట. అందులో భాగంగానే ఇంటర్నేషనల్ వర్షన్స్ ని కూడా రెడీ చేయడానికి హాలీవుడ్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. మొత్తానికి సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొట్టాలంటే ఇలా వయా హాలీవుడ్ నుండి రావాలన్నమాట. శివకార్తికేయన్ హీరోగా కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మదరాసి. రుక్మిణి వాసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విద్యుత్ జమాల్, బిజు మీనన్, అలాగే విక్రాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న సందర్భంగా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. ఇప్పుడు నా నెక్స్ట్ ఫిలిం మద్రాసి కోసం వచ్చాను. ఏఆర్ మురుగదాస్ గారి సినిమా ఇది. నాదే చాలా సంతోషం. మెగాస్టార్ గారు, మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్స్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగదాస్ సార్. ఆయనతో కలిసి వర్క్ చేసేందుకు నాకు చాలా సంతోషం, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మురుగదాస్ సార్ ఫర్ దిస్ ఫిల్మ్, దిస్ సాలిడ్ ఫిల్మ్ మద్రాసి. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నా ప్రాణ స్నేహితుడు రాక్ స్టార్ అనిరుద్. అనిరుద్ అంటే హిట్ మిషన్. ఆయన ఇచ్చే సాంగ్స్ అన్నీ హిట్. BGM ఫైర్ లాగా ఉంటుంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ అనిరుద్ సార్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మద్రాసి మన టీంకి ఒక చాలా స్పెషల్ సినిమా. అండ్ హోప్ఫుల్లీ సెప్టెంబర్ 5 తర్వాత మీ అందరికీ కూడా చాలా స్పెషల్ ఉంటుంది. I'd like to thank you all for the love that you've shown so far. And I'm very, very grateful. Madrasi is very special for me because of the amazing team that I've been able to work with. So, yeah, I hope you all watch it on September 5th. Meeru andaru please enjoy cheyandi. I'm sure you'll like the film. It's an amazing blend of action and love, and it's a total entertainer. Please do watch the film and yeah, enjoy. ఒక అమరన్ కానీ ఇంతకుముందు వచ్చిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అట్టే తెలుగులో కూడా ఆయనకు ఒక మంచి మార్కెట్ వచ్చి ఒక పెద్ద రేంజ్ హీరో కింద మన హీరోల కిందే ఉండాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము ఇండస్ట్రీలో ఉండిన దానికి తమిళ్లో వెళ్ళిన తర్వాత మాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి మాకు పూర్తి చేసిన అందరికీ, డైరెక్టర్ గారికి, మురుగదాస్ గారికి, అందరికీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, శివాజీ గణేశన్ మనవడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటి. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న సందర్భంగా ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. స్వీటీ మామూలుగా అందరికీ తెలుసు, షీఈ్ వెరీ వెరీ స్వీట్ అని. బట్ ఈ సినిమా ఘాటీలో మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది.
సినిమా ఘాటు సినిమా అది, ఘాటీలో తీసిన సినిమా. అండ్ లైవ్ లొకేషన్స్లో తీసి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంటే లిటరల్గా ఒకసారి అయితే బురదలో ఇరుక్కుపోయింది కారు కంప్లీట్గా, వెనక ముందు కార్లు లేవు. ఎక్కడో రిమోట్ ప్లేస్లో దాదాపు 45 minutes to 50 minutes ఆ రోడ్డు మీద నుంచుని పోయాం. రీల్ తీసుంటే బాగుండేది, చాలా బాగుండేది అందరూ చూడడానికి. సో అటువంటి లొకేషన్స్లో చేసాం. ఏది చేసినా చేయబోయినా కృష్ణ నాకు బాగా తిండి పెట్టాడు. సినిమా అంతా తింటూనే ఉంటాను. ఈ సినిమాకి ఎంతైతే కావాలో, చాలామంది అంటారు అనుష్క ఏ సినిమా ఒప్పుకోవట్లేదని, కానీ ఈ సినిమా కథ చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఫస్ట్ మాట అన్నది చాలా అడ్వెంచరస్ మూవీ, చాలా సవాళ్ళతో కూడుకున్న మూవీ, లెట్స్ మేక్ దిస్ ఫిల్మ్ అని. ఒక అనుష్క ఒక విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. నేను ఫస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సెన్సార్కి ఇచ్చే ముందు కాపీ మొత్తం చూసుకొని అనుష్కకు ఫోన్ చేశాను. చాలాసార్లు చెప్పాలనుకున్న విషయాన్ని స్వీటీకి చెప్పాను. స్వీటీ, నువ్వు ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో దిస్ ఈజ్ యువర్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్, పెన్నకిలా పర్ఫార్మెన్స్ అని. సేమ్ మాట ఆడియన్స్ కంపల్సరీగా September 5th అని చెప్తారు. I'm just happy that he had me in mind when he wrote the character of Desiraju. It is always a very happy feeling when a writer who's a director can think of a person to portray his character. And when he came home, I asked him, sir, why me? And he explained a whole bunch of things very sweetly. He said a whole bunch of sequences or scenes from my different movies, and he said all these comprised is Desiraju. So that was a very, very honorable thing I got, sir. So thank you so much. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఘాటి September 5th థియేటర్స్లో రాబోతుంది. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మనకి. వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది. సో మిస్ అవ్వకుండా వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మనందరి ఫేవరెట్ ది క్వీన్ అనుష్క గారు కొంచెం టైం, కొంచెం గ్యాప్ తర్వాత చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.